నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. తెలంగాణ స్పెషల్ బగారా రైస్, అది కూడా 15 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, నేను ఇక్కడ మొత్తం నెయ్యితోనే చేసుకుంటున్నాను. మీరు కావాలితే సగం నెయ్యి సగం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు మొత్తంగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత, నెయ్యి హీట్ అయిన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవం మొగ్గలు, 2 యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి. అలాగే నల్ల ఇలాచీ కూడా ఒకటి వేసుకోండి. 1 స్పూను షాజీరా కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 చిన్న కప్పు కొత్తిమీర, చిన్న కప్పు పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాసు బాస్మతి బియ్యంతో చేస్తున్నానండి. మీరు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ముందుగా నానబెట్టలేదు. ఒకవేళ మీరు ముందుగా నానబెడితే గనక 1కి 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 గ్లాసు కడిగిన బాస్మతి బియ్యాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే అన్నం మెతుగ్గా విడివిడిగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ముందుగా నానబెట్టలేదండి. ఒకవేళ నానబెడితే 1కి 1 గ్లాసు వాటర్ పోసుకోండి, లేదు అంటే 1.5 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసులకి కొంచెం ఎల్తుగా వాటర్ పోసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకుంటే సరిపోతుందండి. 10 నిమిషాల తర్వాత మనకి పొడి పొడిగా బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.